హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పందన టాక్స్. ఈరోజు నేను వచ్చేసి మార్నింగ్ టిఫిన్ వడలు చేశాను. ఇంకా నైట్ వచ్చేసి మినపగుండ్లు నానబెట్టాను. సో నాకు చాలా హెల్త్ బాగాలేదు, అందువల్ల నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ వచ్చేసి ఇలా వడలు చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి, సాఫ్ట్గా వచ్చాయి. తిన్నాక చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. సో నేను ఇది ఫస్ట్ టైం చేసినప్పుడైతే నాకు ఇలా వడలు రాలేదండి. అసలు ఎంత అంటే అంత చిరాకు అనిపించేసింది అసలు రాక. సో ఇలా వడలు చేసినప్పుడు మధ్యలో హోల్ కూడా అట్లా మూసుకుపోయేది, అలా కూడా వచ్చేసేది. కానీ ఇప్పుడైతే చాలా చాలా బాగా వచ్చేసాయి. ఎలా వచ్చాయి కూడా మీరు మాకు కామెంట్స్ చేయండి. ఇంకా అలాగే దీంతోడికి పల్లి చట్నీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఓకే, మా రియాన్స్ అల్లరి బాగా ఎక్కువైందండి. ఇంకా స్కూల్కి పంపించాలి. సో ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ వడలు చేశాను. ఓకే, చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. ఇంకా వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి నెక్స్ట్ ఉసిరికాయల స్వీట్ చేశాను. ఈ ఉసిరికాయలు ఏంటంటే మనకు వర్షాకాలంలో ఇప్పుడు చాలా ఉసిరికాయలు వస్తున్నాయి కదండి. సో ఇది ఎప్పుడు కానీ మీరు వర్షాకాలం వస్తే ఈ ఉసిరికాయలు ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉసిరికాయలు వచ్చేసి చాలా ఫ్రెష్వి తీసుకోండి. ఫ్రెష్ తీసుకొని అవి బాయిలింగ్ చేయండి. అవి ఉడకపెట్టుకున్నాక ఇలా తుంపేస్తే లోపల ఉన్న విత్తనం ఊడిపడాలి, అలా ఉండాలండి. తర్వాత దీనికి మనకు స్వీట్కి తగినంత బెల్లం వేసుకోవాలండి. ఆ బెల్లం ఈ ఉడికించిన దాంట్లో వేసుకొని అవి మంచిగా నీరు అయ్యే టైంలో నీరుగా వస్తుంది కదండి. ఆ నీరుగా ఉన్నప్పుడు మిరియాలు, అల్లం, ఏమంటారు ఇంకేంటి, యాలకులు, ఇవన్నీ వేసి మంచిగా పొడి చేసి అందులో వేసుకోవాలి. అప్పుడు అవన్నీ ఉసిరికాయలన్నీ దానికి పట్టేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఈ ఉసిరికాయల స్వీట్ ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో మాకు కామెంట్స్ చేయండి. ఈ వీడియో